ఏపీలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. భోగాపురం ఎయిర్పోర్టు పనులను జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తామన్నారు. సివిల్ ఏవియేషన్ పై విజన్ సిద్ధం చేస్తామన్నారు రామ్మోహన్ నాయుడు. ముందు టాప్ ప్రయారిటీగా మనం తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ దాన్ని జెట్ స్పీడ్లో కంప్లీట్ చేసి దానికి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేసి ఇమీడియట్గా ఒక ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యే విధంగా ఒక పక్కా ప్లానింగ్తో ఒక మిషన్ మోడ్ మీద వార్ ఫుటింగ్ మీద భోగాపురం ఎయిర్పోర్ట్ని మేము కంప్లీట్ చేసి ఉత్తరాంధ్రకే ఒక ప్రధాన హబ్గా ఆ ఎయిర్పోర్ట్ని మేము తయారు చేయబోతున్నామని కూడా నేను ముందుగా హామీ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్లో ఈ మినిస్ట్రీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకంగా కార్యక్రమాలు చేయాలన్నది ఆయన ఆలోచనలు కూడా గైడెన్స్ని కూడా తీసుకొని ముందుకు నడుస్తాం. అలాగే నా వ్యక్తిగతంగా కూడా ఈరోజు చిన్న వయసులో ఒక మినిస్ట్రీ నా భుజాల మీద పెట్టడం జరిగింది కాబట్టి దేశ ప్రజలకు కూడా ఒక మెసేజ్ మనం అందించాలి, ఒక మార్క్ మనం ఇవ్వాలి. యంగ్స్టర్స్ కూడా ఏదైనా ఇస్తే అది సాధించగలరు, యంగ్స్టర్స్లో ఆ ప్రతిభ ఉంది, ఆ టాలెంట్ ఉందనేది దేశ ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా సివిల్ ఏవియేషన్లో ఒక మంచి మార్క్ వదిలే విధంగా మరి భవిష్యత్తులో కృషి చేయాలన్నటువంటి ఆలోచనతో నేనున్నాను. ప్రధాని మోదీ ఇచ్చిన అవకాశాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటా అన్నారు రామ్మోహన్ నాయుడు. దేశ ప్రజలకు సేవ చేయాలని మోదీ సూచించారని ఆ దిశగానే ముందుకెళ్తా అన్నారు. మోదీ గారితో కూడా క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత మాట్లాడాం. ఆయన కూడా వ్యక్తిగతంగా చాలా నమ్మకం నా మీద పెట్టుకున్నారు. చిన్న వయసులో ఉన్నావు కానీ మంచి ఎక్స్పీరియన్స్ నీకు పార్లమెంట్లో ఉంది, విదేశాలు తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది, టెక్నికల్ నాలెడ్జ్ నువ్వు ఇంజనీర్గా ఉన్నావు కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రపంచంలో ఈ సివిల్ ఏవియేషన్కి ఎంత గ్రోత్ ఉందో ఎంత స్కోప్ ఉందో నేను చూశాను కాబట్టి ఆ బాధ్యత నీ మీద పెడుతున్నాము. నాకు ప్రెస్టీజ్ మినిస్ట్రీ అని చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్లో మన రెప్యుటేషన్ని, భారతదేశ రెప్యుటేషన్ని, వ్యక్తిగతంగా మోదీ రెప్యుటేషన్ని నీ చేతుల్లో పెడుతున్నాం. ఇది జాగ్రత్తగా భద్రంగా చూసుకొని దేశ ప్రజలకి మంచి సేవలు అందించాలని ఆయన కూడా ఈరోజు ఎంకరేజ్ చేస్తూ పంపించడం జరిగింది. ఇది చాలా పెద్ద బాధ్యత, నా వయసుకు మించినటువంటి బాధ్యత, కానీ స్వీకరించి ధైర్యంగా పనిచేసి మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుల తాలూకా సహకారం కూడా తీసుకొని దేశానికి మంచి చేయడంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా నేను ముందుకు నడుస్తానని తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలోని ఎయిర్పోర్టులలో సౌకర్యాలు పెంచేందుకు మంచి అవకాశం వచ్చిందన్నారు రామ్మోహన్ నాయుడు. విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్ట్లకు కనెక్టివిటీ సమస్య ఉందని సాధ్యమైనంత త్వరగా దాన్ని పరిష్కరిస్తామన్నారు. నేను ఇప్పుడే చెప్పాను, సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఎయిర్పోర్ట్స్, అలాగే మన విజయవాడ ఎయిర్పోర్టు, తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. కానీ అక్కడ కూడా చూసుకుంటే కనెక్టివిటీ ప్రాబ్లమ్స్, ఇంకా ఫ్లైట్లు పెంచమని లేకపోతే మంచి సిటీస్కి కనెక్ట్ చేయమని, చిన్న ఎయిర్పోర్ట్స్ కర్నూలు కానీ, కడప కానీ, రాజమండ్రి కానీ అలాంటివి ఉన్నాయి. సో అవన్నీ కూడా డెవలప్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనకి మంత్రిత్వ శాఖ చాలా ఉపయోగపడుతుంది. అలాగే చాలా పొటెన్షియల్ ఇంకా జాబ్ క్రియేషన్కి సంబంధించి కూడా కొన్ని ఏరియాస్ ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది. దాని మీద కూడా మేము దృష్టి పెడతాం. మీరు గుర్తు చేశారు, రూరల్ డెవలప్మెంట్ అలాగే కమ్యూనికేషన్స్ ఎంఓఎస్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆయన కూడా అప్పచెప్పడం జరిగింది. అది కూడా ఒక మంచి శుభపరిణామం. రూరల్ డెవలప్మెంట్ మన చేతిలో ఉండడం, అత్యధికమైనటువంటి గ్రామీణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఆ మినిస్ట్రీ మీద కూడా మనం పట్టు సాధించగలిగితే మంచి నిధులు మనం తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది.